నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదం జరిగింది. హోటల్ వాటర్ ట్యాంక్ కుప్పకూలి అక్కడే ఉన్న తల్లి కొడుకు మృతి చెందగా తండ్రి మరో కొడుకుకు గాయాలయ్యాయి. ఇవాళ హోటల్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆ ఏర్పాట్లలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తల్లితో పాటు మృతి చెందిన వంశీకృష్ణ వయస్సు 6 ఏళ్లు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదం జరిగింది. హోటల్లో వాటర్ ట్యాంక్ కుప్పకూలి అక్కడే ఉన్న తల్లి కొడుకు మృతి చెందగా తండ్రి మరో కొడుకుకు గాయాలయ్యాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లేటటువంటి నూతనంగా ఈ రోజు ప్రారంభం కావాల్సినటువంటి డాంకిట్ ఫిల్టర్ కాఫీ హోటల్లో విషాదకరమైనటువంటి సంఘటన గుర్తు చేసుకుంది. ఏదైతే హోటల్ కు వెనకాలే ఆ నివాసం ఉండేందుకు ఒక రేకుల రూమ్ అయితే నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ రోజే హోటల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో సాయంత్రం రాత్రి వరకు కూడా అనేక కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లను గురించి ఎదురిస్తున్న సమయంలో ఆ రేకుల పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలి అదే రూమ్ లో నిద్రిస్తున్నటువంటి పగుళ్ళ నాగమణి, వంశీకృష్ణ, అదేవిధంగా వెంకన్న మరో కుమారుడు, వెంకన్న తల్లి కూడా అందులోనే ఉన్నారు. అయితే వీరిద్దరిపై ట్యాంక్ పడడంతో వంశీకృష్ణ, నాగమణి అక్కడికి మృతి చెందారు. వెంకన్న తల్లి అదేవిధంగా మరో బాలుడిని కూడా నాట్రపల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వారైతే చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ఆ వెంకన్న కూడా అదే సమయంలో హోటల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ఆ హోటల్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒకసారిగా ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయితే నిండుగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వాళ్ళ మీద పడడంతో దుర్మరణం అయితే చెందారు. మొత్తంగా ఏదైతే ఈ రోజు హోటల్ ప్రారంభించుకోవాల్సిన నేపథ్యంలో ఇలాంటి విషాదకరమైన సంఘటన జరగడంతో వారి స్వగ్రామం మాడుగులపల్లితో పాటు అక్కడ ఉన్నటువంటి హోటల్ వద్ద విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఓకే రవి.